కేసు అటు గుంటూరు జిల్లా పల్నాడులో ఉమ్మడి గుంటూరు జిల్లా పల్నాడులో నమోదు కాబోతోంది. అండ్ వాళ్ళ ప్రమేయం మీద ఇప్పటికే పోలీసులు ఆరా తీస్తున్నారు. సో ఒక్కళ్ళొక్కళ్ళుగా వైసీపీ బిగ్ హెడ్స్ని అరెస్ట్ చేసి లోపలేసే కార్యక్రమం మొదలైంది. ఈ అంశాలన్నిటికీ సంబంధించి సమగ్ర విశ్లేషించడానికి మనతో ఉన్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి జాయింట్ సెక్రటరీ కారుమూరి వెంకటరెడ్డి గారు. నమస్తే వెంకటరెడ్డి గారు. సో అందరూ రెడీగా ఉండాల్సిన పరిస్థితి వచ్చేసిందండి. మీరందరూ అప్రమత్తం కావాల్సిన పరిస్థితి. గోవర్ధన్ రెడ్డి గారిని రాత్రి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. అండ్ షార్ట్లీ మరి పిన్నెల్లి సోదరుల మీద కూడా వాళ్ళ మీద కూడా జంట హత్యల కేసులో వాళ్ళ ప్రమేయం కూడా ఉంది కాబట్టి వాళ్ళని కూడా అరెస్ట్ చేసి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. 1 by 1 మహానాడు ఇక రేపు స్టార్ట్ అవుతోందనగా ఇది గట్టి ఇండికేషన్ మీకు ఇచ్చారు. సో ఈ క్రమంలో మీరెంత అప్రమత్తంగా ఉన్నారు చెప్పండి. వాసుదేవన్ గారు, ఇక్కడ మనం గమనించాల్సిన అంశం, దాదాపుగా వాళ్ళ ప్రభుత్వం వచ్చి రేపు 4వ తారీఖుతో ఏడాది. ఈ ఏడాదిలోనే మీరు చూస్తే ప్రతిరోజు ఈ అరెస్టులు అనేటటువంటి వార్త తప్ప వేరే వార్త ఎక్కడా కనపడదు. మాజీ ఎంపీ అరెస్టు, మాజీ ఎమ్మెల్యే అరెస్టు, మాజీ మంత్రి అరెస్టు, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్త అరెస్టు, రేపో మాపో జగన్ అరెస్ట్ అవుతాడని, ఇలాంటి వార్తలు తప్ప, అరెస్ట్ అవుతారనేటటువంటి వార్తలు తప్ప, ఇదిగోండి ఈ ప్రభుత్వం ఫలానా ఇచ్చింది, ఫలానా ఈ రాష్ట్రంలో ఈ కంపెనీ వస్తుంది, ఫలానా అభివృద్ధి కార్యక్రమం జరిగింది, అసలు ఆంధ్రప్రదేశ్ వెలిగిపోతుందా, లేదంటే ఏమన్నా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఏమవుతుంది, ఇది ఎక్కడన్నా డిస్కషన్ అవుతుందా? ఎందుకు డిస్కషన్ కావట్లేదంటే ఈ ప్రభుత్వం ఏమీ చేయకుండా ఓన్లీ కేసులు, అరెస్టులు అనేటటువంటి అంశమే ప్రాతిపదికగా తీసుకుంది కాబట్టి జరుగుతా ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారి అంశం తీసుకుందాం. కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద ఈ ప్రభుత్వం పెట్టింది ఒక తప్పుడు కేసు అనేది అందరికీ తెలుసు. ఎందుకు? రుస్తుం అనేటటువంటి ఒక మైన్ లో, క్వారీలో దానికి సంబంధించి అక్రమంగా మైన్ ని చెన్నై పోర్టు ద్వారా విదేశాలకు తరలించారనేది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎవరు అతను తెలుగుదేశం పార్టీ నాయకుడు, అతను ఫిర్యాదు చేస్తే దాని మీద కేసు కట్టారు. ఈ కేసులో A4 గా ఎవరైతే కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని పెట్టారు. A1 A2కి బెయిల్ వచ్చింది. ఇదే కేసులో A1 A2 బెయిల్ మీద ఉన్నారు. ఈరోజు A4కి బెయిల్ రాలా కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి. వాళ్ళు పెట్టినటువంటి FIR కాపీలో వాళ్ళు FIR నమోదు చేసి రిమాండ్ రిపోర్ట్ ఏదైతే A1 A2లకు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ ఇస్తారో దాంట్లో వాళ్ళు క్వాజ్ మెట్రిక్ టన్ను విలువ 12 లక్షల రూపాయలని రాశారు. క్వాజ్ మెట్రిక్ టన్ను విలువ 12 లక్షలని రాశారు. వాస్తవంగా బాగా నాణ్యత కలిగినటువంటి క్వాజ్ మెట్రిక్ టన్ను విలువ 20,000 రూపాయలు ఉంటుంది. కానీ వీళ్ళు 12 లక్షలను రాసి 7 కోట్ల విలువ చేసి 60 మెట్రిక్ టన్నుల క్వాజ్ మెటల్ ని, అలానే మిక్స్ మైకా మెటల్ ని, వీటన్నిటిని అక్రమంగా చెన్నైకి తరలించారనేది వీళ్ళు చేస్తున్నటువంటి అభియోగానికి సంబంధించిన కేసు. కానీ దాంట్లో క్లియర్ గా మీరు చూస్తే వాళ్ళు చేసిన దాంట్లోనే ఎంక్వైరీ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి మైనింగ్ శాఖ అధికారులు ఎంక్వైరీ చేసి ఏదైతే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇచ్చిన దాని ప్రకారం 1050 మెట్రిక్ టన్నులు నిల్వ ఆల్రెడీ అక్కడ ఉందని, అక్కడ అక్రమ మైనింగ్ జరగలేదని చెప్పి ఆల్రెడీ నివేదిక ఇచ్చారు. ఎవరు? మైనింగ్ శాఖ జాయింట్ ఇన్స్పెక్షన్ లో నివేదికలో అసలు అక్కడ అక్రమంగా మైనింగ్ జరగలేదని నివేదిక ఇచ్చారు. మరి అలాంటప్పుడు వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం, అలాంటప్పుడు ఈయన తప్పించుకు తిరగాల్సిన అవసరం ఉంది. ఆయన అక్కడ దాక్కొని ఇక్కడ దాక్కొని తిరగాల్సిన అవసరం. బెయిల్ రాకపోతే ఏం చేయాలి సార్? ఇప్పుడు వాళ్ళు తప్పుడు కేసు పెట్టారు. వాసుదేవన్ గారు, మీ మీద నా మీద తప్పుడు కేసు పెట్టారు. ఫాల్స్ కేసు పెట్టినప్పుడు మనం న్యాయస్థానాలకు వెళ్తాం. బెయిల్ రానప్పుడు మళ్ళీ ట్రై చేస్తాం కదా, మళ్ళీ ట్రై చేస్తాం కదా. లేదని చెప్పి ఆ ట్రైన్ లో ఉన్నారు, ఇంకా బెయిల్ కి సంబంధించి ట్రైన్ లో ఉన్నారు. ఒకసారి బెయిల్ రాలేదు, మళ్ళీ వేస్తారు కదా పిటిషన్ వేసి మళ్ళీ బెయిల్ కి సంబంధించినటువంటి ప్రయత్నాల్లో ఉన్నారు. ఉన్నటువంటి దాని ప్రకారం ఇప్పుడు అరెస్ట్ చేశారు. ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మాజీ మంత్రిగా పనిచేశారు. ఆయన ఒక ఉన్నత కుటుంబం నుంచి వచ్చారు. ఒక కింద జడ్పీటీసీ స్థాయి నుంచి జడ్పీ చైర్మన్ దాకా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఆయన ఏదైతే ఆ జిల్లాలో మీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు వెంట ముందు నుంచి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు ఆయన జడ్పీ చైర్మన్ కి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తర్వాత ఎమ్మెల్యేగా పనిచేశారు, మంత్రిగా పనిచేశారు. సో ఇప్పుడు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ అణిచివేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ గా ఉండదనేటటువంటి దూరంతో వాళ్ళు వెళ్తున్నారనేది మహానాడు అవి పూర్తయ్యే లోపల ఇంకొక 20 అరెస్టులు ఉన్నాయండి. రెడీగా ఉండండి వెంకటరెడ్డి గారు. సార్ ఇప్పుడు ప్రిపేర్ అయ్యి ఉన్నాం, ఏం చేద్దాం? ఇప్పుడు అట్టని ఇది రాజకీయాలు, ఇక్కడ పారిపోయే అంశం కాదు. ఇప్పుడు ఎక్కడికో వెళ్ళి ఇప్పుడు లేకపోతే అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి నారా లోకేష్ లాగా మేమేం బెయిల్ తెచ్చుకునేటటువంటి పార్టీలో మేమేం లేం కదా. ఇప్పుడు ఆయన అంటే నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ ఎట్ట వచ్చిందంటే అమిత్ షా గారి దగ్గరికి మధ్యలో పురంధేశ్వర్ గారు దగ్గరుండి తీసుకెళ్లిన తర్వాత బెయిల్ వచ్చిందని అదే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాశాడు. సో జడ్జి ఎవరైనా ఆరాధీశారని మేము అట్లా అంటల్లా. సో మేము ప్రిపేర్ అయ్యి ఉన్నాం. ఎంతమంది అరెస్ట్ చేస్తారో చేయనండి. 4 రోజులు, 14 రోజులు, లేకపోతే 28 రోజులు, లేకపోతే నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు మళ్ళీ బయటకు రావాల్సిందే కదా. సో ఖచ్చితంగా వస్తాం, దానికి సంబంధించి ఏముంది. సో కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి కూడా ఏదో ఆయనకు తప్పు లేదు, కానీ అరెస్ట్ చేశారు. బట్ దాన్ని మేము న్యాయస్థానాల్లో నిరూపించుకొని మళ్ళీ బెయిల్ మీద బయటకు వస్తాం, దాంట్లో ఏముంది.
సో దానికంటే ప్రిపేర్ అయ్యే ఉన్నాం. రైట్. ఇంకొకటి నిన్న మీ పార్టీ అఫీషియల్గా రిలీజ్ చేశారు. విజయసాయి రెడ్డి గారు వెళ్ళి ఆయన టీడీ జనార్దన్ గారు, తొండెపు దశరథ జనార్దన్, చంద్రబాబు నాయుడు గారికి ఆత్మలాగా ఉంటారు ఆయన. ఆల్మోస్ట్ ఆయన వెళ్ళి కలిశారు. దాదాపు 45 నిమిషాలు మీటింగ్ జరిగింది. మీ పార్టీ వాళ్ళు కూడా నిఘా కెమెరాలు పెట్టుకొని తిరుగుతున్నారు. విజయసాయి రెడ్డి గారు ఎక్కడికి వెళ్తే అక్కడ అది పెట్టి మళ్ళీ లీక్ చేసి, సో ఇది రీజను ఆయన సిఐడి ముందు హాజరయ్యే ముందు మాట్లాడటానికి గల రీజన్ ఇది. అక్కడే ఒక ఒప్పందం చేసుకుని వచ్చారు. ఆ రోజే డిసైడ్ అయిపోయింది ఆయన రాజ్యసభ సీటు వాళ్ళకి అమ్మేపోతున్నారని. నిజమేనా ఇది? ఒకటి వాసుదేవన్ గారు, ఇప్పుడు మేము రిలీజ్ చేయలేదు అది. వాస్తవంగా ది వైర్ అనేటటువంటి వెబ్సైట్ లో వీళ్ళు విజయసాయి రెడ్డి గారు ఇదిగో పలానా టైంలో కలిశారనేది వచ్చింది. వచ్చిన తర్వాత దానికి సంబంధించి మేము కూడా మా అఫీషియల్ పేజ్ లో కానీ అన్నింటిలో మేము దాన్ని రిలీజ్ చేసాం. ఎందుకంటే ఆ పత్రికలో వచ్చింది, ఆధారాలు చూస్తే క్లియర్ గా ఉన్నాయి, క్లారిటీగానే ఉన్నాయి. అది జగన్మోహన్ రెడ్డి గారికి ఇంటికి సమీపంలోనే, అదే తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటటువంటి ఇంటికి సమీపంలో ఎవరైతే ఆశేషగిరిరావు గారు ఉన్నారో, కృష్ణ గారి బ్రదర్ ఆశేషగిరిరావు గారు ప్రజెంట్ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఆ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఆశేషగిరిరావు గారి ఇంట్లో ఏదైతే విజయసాయి రెడ్డి గారు అండ్ టీడీ జనార్దన్ రెడ్డి గారు రహస్య సమావేశం జరిగింది. అది కూడా సిఐడి విచారణకి హాజరయ్యే ఒక రోజు ముందు జరిగింది అనేది క్లియర్ గా అక్కడ విజువల్స్ లో మీకు కనపడుతుంది. దాంట్లో విజయసాయి రెడ్డి గారు, మన జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు, విజయసాయి రెడ్డి అనే అతను అమ్ముడు పోయాడు తెలుగుదేశానికి, ఈ విధంగా వ్యవహరిస్తా ఉన్నాడు, అసలు దీన్ని విజయసాయి రెడ్డిని అడ్డం పెట్టుకుని ఈ విధంగా చేస్తున్నారని. ఇది చూసిన తర్వాత అది నిజమే అనిపిస్తుంది కదా. టీడీ జనార్దన్ రెడ్డి అంటే ఎవరు? తెలుగుదేశం పార్టీ హోల్సేల్ గా వాళ్ళ ఆఫీస్ మొత్తాన్ని పర్యవేక్షించేటటువంటి వ్యక్తి. తెలుగుదేశం పార్టీలో ఆ నెంబర్ 2 గా తెర ముందు కనపడ్డ కానీ తెర వెనక మొత్తం అన్ని కార్యకలాపాలు చుట్టేటటువంటి వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారికి రోజుకి 7 సార్లు ఫోనుల్లో మాట్లాడేటటువంటి వ్యక్తి. మరి అలాంటి వ్యక్తిని ఏదైతే విజయసాయి రెడ్డి అనేటటువంటి వ్యక్తి కలవటం అనేది, మరి ఇది రాజకీయ వ్యవసాయం చేయడానికి కలిసాడా, మరి లేదంటే వ్యవసాయం భూములు కొంటాను ప్రకాశం జిల్లాలో కానీ ఎక్కడన్నా, లేదంటే ఏమన్నా పెళ్లి సంబంధాలు చుట్టానికి దేనికన్నా కలిసాడా మీరు చెప్పండి. అది కూడా సిఐడి విచారణకు హాజరయ్యే ఒక రోజు ముందు. మరి దీని మీద ఖచ్చితంగా అనుమానాలు ఏముంది, క్లియర్ గా అర్థం అవుతుంది కదా. విజయసాయి రెడ్డి గారు ఈ కేసులో మొన్నటిదాకా A3 అన్నారు, ఇప్పుడు A5 అంటున్నారు. A5 అని వాళ్ళు నేను పేపర్ లో చూశాను. మరి A5 గా ఉన్న విజయసాయి రెడ్డి అరెస్ట్ చేయలా, ఆయన బెయిల్ కూడా అప్లై చేయలా. మరి A33 గోవిందప్ప బాలాజీ గారు అరెస్ట్ అయ్యారు. మరి అసలు ఈయన విచారణ కూడా మళ్ళీ పిలవట్లా. మరి వీళ్ళంటోనే సమావేశం జరిగితే ఈయనే కదా పెద్ద దొంగ, ఈయనే కదా దానికి మరి కర్త కర్మక్రియ విజయసాయి రెడ్డి అని ఎందుకు రాయట్లేదు ఇప్పుడు? మరి ఆ పత్రికలో ఒక రోజు కర్త కర్మక్రియ రాజకేశ్వర రెడ్డి అని, ఒక రోజు కర్త కర్మక్రియ ధనంజయ రెడ్డి గారని, ఒక రోజు అంతా ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి చేశాడని, అంతా గోవిందప్ప బాలాజీ అని చెప్పి ఈ విధంగా అంతా సజ్జల శ్రీధర్ అనే ఒక రోజు రాసేవాళ్ళు. మరి ఇక్కడ విజయసాయి రెడ్డి ఎందుకు మాయమయ్యాడు? విజయసాయి రెడ్డికి సంబంధించి ఏదైతే సిఐడి కేసు నమోదు చేసిందో కేవీ రావు పోర్టుకు సంబంధించి, కేవీ రావు ఏదైతే కేసు పెట్టినటువంటి దాంట్లో పోర్టుకి, మరి విజయసాయి రెడ్డి ఆ కేసుకు సంబంధించి ఏమైంది? అది ఎక్కడ ఎందుకు మరి తెర మరుగైంది? అది తెర ముందుకు లేకుండా తెర మరుగెందుకు అయింది? మరి వీటన్నిటికీ సమాధానాలు చెప్పాలి కదా. మరి నేను వ్యవసాయం చేసుకుంటా అన్న విజయసాయి రెడ్డి రాజకీయాలు ఎందుకు చేస్తున్నాడు? రాజకీయ నాయకులు ఎందుకు గెలుస్తున్నాడు? సో దీని అన్నిటికీ మరి విజయసాయి రెడ్డి ఉన్నాడు అనేది, ఒక విజయసాయి రెడ్డి కుట్రలో పావుగా మారాడు. అది భయపెట్టా, మరి డబ్బులకా, లేదంటే ఇంకేదన్నా మీరు వేధించడం వల్ల కదా, మీరు వేధించడం వల్ల కదా ఆయన అటు వెళ్ళింది. మీరు వేధించారు కదా, ఆయన అదే కదా చెప్పుకుంటా వచ్చింది. ఆ విజువల్ కూడా మీరు చూడొచ్చు, వేస్తున్నాము. ఆయన వెళ్ళాడు అక్కడ తాడేపల్లిలో విల్లా, అక్కడ 45 minutes ఈ స్టేడ్ ఓవర్ దేర్ అండ్ హీ మెట్ ఆయన ఎవరిని టీడీ జనార్దన్ గారిని కలిశారు. ఆ తర్వాత ఆయన బయటకు వచ్చి లిక్కర్ కేసుకు రేపు హాజరవుతారని ఇవాళ కలిశాడు, మాట్లాడాడు. మీ వేధింపులు ఉన్నాయనే కదా ఆయన మాట పదే నాకు అక్కర్లేదు కృష్ణారామ అనుకుంటూ వ్యవసాయం చేసుకుంటా అన్నాడు. ఆయన అక్కడ తాడేపల్లిలో వ్యవసాయం చేస్తున్నాడు, ఇక్కడికి వచ్చి మన లోటస్ పాండ్లో వ్యవసాయం, చాలా చోట్ల వ్యవసాయం చేస్తున్నాడు ఆయన. సార్ మేము వేధించడం అంటే ఒక్కసారి కూడా సర్పంచ్ గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారిని, చార్టెడ్ అకౌంట్ గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారిని అత్యంత కీలకమైనటువంటి రాజ్యసభగా 2 సార్లు పంపించడం మేము వేధించడం అయిద్దా? ఆయన్ని విశాఖ ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇన్ఛార్జ్ చేయటం మేము చేసిన వేధింప? ఆయన క్రియాశీలకంగా ఆయనకు అనేక బాధ్యతలు అప్పచెప్పడం మేము చేసినటువంటి వేధింప? పార్లమెంటరీ కమిటీకి ఆయన్ని మేము పెట్టి ఢిల్లీ వ్యవహారాలను ఆయన చక్కబెట్టమని చెప్పడం అనేది మేము చేసిన వేధింప? వేధింపు అంటే ఏంటి సార్? వేధింపు అంటే మేము విజయసాయి రెడ్డి గారి ఆస్తులు లాక్కోను, లేదంటే విజయసాయి రెడ్డి గారిని మేము ఆయన ఏమైనా ఇబ్బంది పెడతాను మీరు అన్నట్టు వేధించారు అనుకోవచ్చు. ఎక్కడ లేనటువంటి ఇంపార్టెన్స్ ఆయనకి ఇస్తే ఎవరిస్తారు? ఏ విధంగా వస్తారు సార్? ఏదన్నా పార్టీలో నిజంగా విజయసాయి రెడ్డి గారు జాయిన్ అయితే ఈ రోజు కనీసం ఆయనకు పార్టీ పదవి కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండదు. కానీ మేము అంత ప్రయారిటీ ఇస్తే మేము వేధించామని చెప్పి ఎవరో మాట్లాడటం అనేది ఇది కరెక్ట్ కాదు. ఒకటైతే క్లియర్ గా విజయసాయి రెడ్డి అనేటటువంటి వ్యక్తి దాదాపుగా 2 సంవత్సరాల నుంచే కొంత అనుమానాస్పద రీతిలో అతని ప్రవర్తన ఉంది.
కానీ ఎక్కడ బయటపడలా. కొన్ని అంశాల్లో బయటపడ్డా కూడా అది లేదు, నేను నార్మల్ గా కలిశాను అని చెప్పుకునే రీతిగా ఉన్నాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని దగ్గరుండి కారెక్కించడం గానీ, తర్వాత చంద్రబాబు నాయుడు గారిని అంతకుముందు పరుష పద్యాలంతో మాట్లాడి కూడా దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు అంత గొప్ప వ్యక్తి లేడు అన్నట్టుగా బర్త్డేలకి ట్వీట్లు పెట్టడం కానీ అప్పటి నుంచి కొంత అనుమానాస్పదంగా ఉంది. కానీ దాని తర్వాత పూర్తిగా ఓపెన్ అయిపోయాడు. ఈ రోజు దొరికిపోయాడు. దొరికిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోంచి వెళ్ళిపోయినాక ఆయనతో మాకు సంబంధం లేదు. కానీ ఈ రోజు ఆయన తెలుగుదేశం ఆధ్వర్యంలో పనిచేస్తున్నాడు అనేది క్లియర్ గా కనపడతా ఉంది. కనపడతా ఉన్నప్పుడు ఖచ్చితంగా మేము దానికి సంబంధించినటువంటిది ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఇది జరుగుతున్నటువంటి వాస్తవాన్ని కూడా ప్రజల్లోకి తీసుకుని వెళ్తాం. ఏ విధంగా వీళ్ళు కేసులు పెడుతున్నారు అనేది కూడా ప్రజలకు మేము ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పగలుగుతాం క్లియర్ గా. ఇదైతే క్లియర్ వాస్తవం గారు. అండ్ రెండోదండి, ఇప్పుడు ఇంకొక విషయం, మన జంట హత్యల కేసులకు సంబంధించి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు చూసి అటు వెళ్దాం. ఇదే కేసుకు విజయసాయి రెడ్డి చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి. రాజ్యసభ సభ్యుడిగా 3.5 సంవత్సరం తనకు టర్మ్ ఉండగా చంద్రబాబు నాయుడు గారు కూటమికి మేలు చేసేందుకు ఆయన రాజ్యసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశాడు. వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్యేల బలం లేదు, మళ్ళీ రాజ్యసభకు వైఎస్ఆర్సీపీ పంపించే అవకాశం ఉండదు అని తెలిసి తన రాజీనామా వల్ల చంద్రబాబు నాయుడు గారి కూటమికి మేలు జరుగుతుందని తెలిసి తన 3.5 సంవత్సరం టర్ము ఆ కూటమికి తాను ప్రలోభాలకు లోనై అమ్మేసి. సో అదండి, అంటే కరెక్ట్గా మీరు చెప్పినట్టు సింక్ అవుతోంది. మరి ఆయన వెళ్ళిన తర్వాత ఆయన కలిసి టీడీ జనార్దన్ కలిసిన తర్వాత బయటకు వచ్చి మాట్లాడటం, ఇప్పుడు అదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావన చేశారు. అంటే ది వైర్ సంగతి సరే, మీరు కూడా ఏమైనా నిఘా కెమెరాలు పెట్టారా విజయసాయి రెడ్డి గారు ఎంబడి? నిఘా కెమెరాలు లేవు సార్. అక్కడ ఆల్రెడీ బయట కెమెరాలు ఉంటాయి కదా, ఈ విల్లాలు కదా, అది గేటెడ్ కమ్యూనిటీ. ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఆల్రెడీ విల్లాలకి ప్రతి విల్లా దగ్గర బయట కూడా సీసీ కెమెరాలు ఉంటాయి. గేటెడ్ కమ్యూనిటీలో కూడా లైన్ మొత్తం కెమెరాల్లో రికార్డ్ అయింది కదా, ఎవరు ఎప్పుడు ఏం వెళ్ళారు, ఎవరు వస్తున్నారు అనేది. ప్రతి గేటెడ్ కమ్యూనిటీలో ఉండేది. ప్రత్యేకంగా దానికి నిఘా పెట్టాల్సిన అవసరం లేదు. నిఘా పెడితే ఇంకా చాలా మీకు తెలియని విషయం ది వైర్కి ఎలా తెలిసింది? మాజీ ముఖ్యమంత్రి గారి నివాసానికి అది దగ్గరలో ఉంది. మీకు తెలియని విషయం మీకన్నా ముందు ది వైర్కి ఎలా తెలిసింది? వాళ్ళు వేసిన తర్వాత కానీ మీరు తెలుసుకోలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? లేదు అంటే మేము నిఘా పెట్టలా. ఇప్పుడు మేము నిఘా పెడితే విజయసాయి రెడ్డి గారు ఇంకేమేం చేస్తున్నాడో కూడా మళ్ళీ బయట పెట్టాల్సి వస్తుంది కదా. నిఘా పెట్టలేదు, మేము వదిలేసాం. పోనీలే వెళ్ళిపోయినా మాకు అనవసరం అని వదిలేసాం. కానీ అతను వదలకుండా ఏదో చేయాలని ప్రయత్నం చేస్తే మీరు అన్నట్టుగా నిఘా పెట్టాల్సి వస్తుందేమో భవిష్యత్తులో. అప్పుడు ఇంకేం చేస్తున్నారనే మరిన్ని వీడియోలు కూడా రావచ్చేమో, చూద్దాం. ఇంకా మూడోది, పిన్నెల్లి బ్రదర్స్ ప్రమేయం ఈ జంట హత్యలు, పల్నాడులో జంట హత్యల కేసు విషయం సంబంధించి బోల్డని కథనాలు వచ్చినాయి. పిన్నెల్లి గారు ఇంకా ఆయన డి నాట్ గివ్ అప్ హిస్ ఎల్ఏర్ యాటిట్యూడ్ అండి. ఆయన తన ధోరణి అంటే ఫ్యాక్షన్ ధోరణి ఇంకా విడనాడలేదు ఆయన ఇంకా. సార్ ఇప్పుడు మొగుడు పెళ్ళాలు ఎవరన్నా కొట్టుకొని మొగుడు పెళ్ళాన్ని చంపినా వైసీపీ వాళ్ళు చంపారని చెబుతారు. మొగుడు పెళ్ళాన్ని చంపినా అటు తెలుగుదేశం వాడని అవనండి. అట్లానే ఈ రాష్ట్రంలో ఏం జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టాలి. ఈ ఒక చిన్న విషయం చెప్తా సార్. ఇప్పుడు మొన్న ఒక సింహాచలంలో ఏదైతే గోడగులు చనిపోయారు కదా, అదొక్కటే వైసీపీ వాళ్ళ మీద నెట్ల. అది భవిష్యత్తులో నెడతారేమో. ఎందుకంటే కాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు తన్నాడు ఆ గోడని. అక్కడ బెంగళూరు నుంచి అప్పుడు రాత్రి సడన్ గా వచ్చేసి తన్ని వెళ్ళాడు, అందుకని చనిపోయారని కూడా చెబుతారు వీళ్ళు. అంటే నిన్న ఎస్పీ ప్రకటించాడు స్వయంగా. ఇప్పుడు అది కూడా అన్నారండి వెంకటరెడ్డి గారు, ఆ కాంట్రాక్ట్ ఇచ్చింది మీరే అని చెప్పేసి అన్నారు. అవునవును మర్చిపోయారు, కాంట్రాక్ట్ ఇచ్చింది మేమే, అది కాంట్రాక్టర్ జగన్ కుట్ర పన్నాడేమో అని కూడా అన్నారు. అంటే ఎలా దీన్ని అల్లుతారంటే ఇది ఒక ఉదాహరణ, ఇది ఒక నిదర్శనం సార్. నేను ఇక్కడ మీకు పేపర్ క్లిప్పింగ్ లో చెప్తున్నా. నిన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడినాయి కానీ, లేదంటే ఎస్పీ గారు మాట్లాడినాయి కానీ, ఇది పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో వెల్దుర్తి మండలం గుండ్లపాడులో, ఈ గుండ్లపాడు అనేటటువంటి విలేజ్ అంతకుముందు తోట చంద్రయ్య అని తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి నాయకుడు అంతకుముందు చనిపోయాడు. అది కూడా ఏంది, ఇద్దరి మధ్య ఆధిపత్య పోరులో చనిపోయారు. 2 వర్గాల పోరు, అది 2 పార్టీలు కూడా కాదు. వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి పర్సనల్ శత్రుత్వం మీద అతను చంపారు. కానీ దాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టారు ఆ రోజు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏదో పెద్ద స్వాతంత్ర సమరయోధుడు ఈ తోట చంద్రయ్య అని, ఆ స్వాతంత్ర సమరయోధుడు పాడి మోసినట్టుగా నటించాడు. ఇప్పుడు మొన్న కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు, ఈ తోట చంద్రయ్య కొడుకు వీరాంజీకి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పి, పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పి. ఇది ఒక దారుణమైనటువంటి అంశం. ఇక్కడ ఈ హత్యలకు సంబంధించి, ఈ హత్యలు ఎవరు చేశారు? ఈ హత్యలు తెలుగుదేశం పార్టీ, అదే తోట చంద్రయ్య స్వగ్రామం.
వీళ్ళందరూ ఒకటే సామాజిక వర్గం, ఒకటే పార్టీ, ఒకటే గ్రామం. ఈ తోట వీరాంజీ ఎవరైతే తోట చంద్రయ్య కొడుకు వీరాంజీ, తోట వెంకటరామయ్య, జవిశెట్టి శ్రీనివాసులు వీళ్ళు ఈ హత్యలో పార్టిసిపేట్ చేసింది. వీళ్ళు ఏదైతే మన స్కార్పియో వెహికల్ తో గుద్ది ఆ వెహికల్ వెనకాల కూడా జేబిఆర్ అని ఉంది, అంటే జోలకంటి బ్రహ్మారెడ్డి. జేబిఆర్ అంటే జోలకంటి బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో జోలకంటి బ్రహ్మారెడ్డి శిష్యులుగా వీళ్ళు ఈ హత్య చేశారు. చేసింది ఎవరిని? అదే తెలుగుదేశం నాయకుల్ని, జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరం, ఇద్దరు తెలుగుదేశం నాయకుల్ని అదే ఊర్లో అదే సామాజిక వర్గం అదే తెలుగుదేశం వాళ్ళు హత్య చేస్తే దీనికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి వాళ్ళ బ్రదర్కి ఏం సంబంధం అండి? ఎంత దారుణం! పిన్నెల్లి గారిని దీంట్లో మళ్ళీ ఇరికించాలనేటువంటి కుట్ర. కాకపోతే జోలకంటి బ్రహ్మారెడ్డి నిజంగా ఒక నరరూప రాక్షసుడు. అనేక కేసుల్లో A1 ముద్దాయిగా ఉన్నాడు ఇతను, ఏది మర్డర్ కేసుల్లో. ఇతను వచ్చినాకే పల్నాడులో ప్రశాంత వాతావరణం దెబ్బతింది. ఇతను వచ్చిన తర్వాత గొడవలు పెరిగిపోయినాయి. ఈ రోజు పాము తన పిల్లల్ని తానే చంపుకు తినిద్ది అన్నట్టుగా ఈ రోజు తెలుగుదేశం వాళ్ళు నరుక్కొని చంపుకున్నారంటే దానికి కారణం ఈ జోలకంటి బ్రహ్మారెడ్డి. దాన్ని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద తోసేసి మళ్ళీ ఇంకో అక్రమ అరెస్ట్ చేయాలనేటువంటి కుట్రలో భాగం. కాకపోతే ఏంటి, ఎంత దారుణం అంటే అండి, ఎస్పీ వెళ్ళిన 2 రోజులకి హత్య జరిగింది. ఎస్పీ అదే గ్రామంలోకి వెళ్ళి నిద్ర చేసి వచ్చాడు. అదే గ్రామంలో వెళ్ళి జవిశెట్టి వెంకటేశ్వర్లు ఎవరైతే నిన్న చనిపోయాడో వాళ్ళిద్దరిలో ఒక వ్యక్తి జవిశెట్టి వెంకటేశ్వర్లు, అతన్ని ఈ గ్రామ పెద్దగా డిసైడ్ చేస్తున్నా అని చెప్పి ఎస్పీ చెప్పాడు. ఈ గ్రామ పెద్దగా అసలు ఎస్పీ ఎవరంటే డిసైడ్ చేయడానికి గ్రామ పెద్దని ఎస్పీ డిసైడ్ చేసి చెప్పేశాడు. చెప్పినాక ప్రత్యర్థి వర్గం అదే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి తోట చంద్రయ్య కొడుకు వర్గం వీళ్ళని హతమార్చింది. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టేదని చెప్పారు కదా. మొగుడు పిల్లలు కొట్టుకొని వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారే చంపించారు, లేదంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు చంపించారు అంటారు. ఇంత దిక్కుమాలిన స్థితిలో కేసులు పెట్టడానికి ఒకటే టార్గెట్ ఉంది, ఏదో ఒక విధంగా కేసు పెట్టాలి, అరెస్ట్ చేయాలి. దీనిలో కుట్రలో భాగంగానే మళ్ళీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి వాళ్ళ సోదరిని టార్గెట్ చేసి వాళ్ళ మీద అనేక కేసులు పెట్టారు. 5 నెలలు జైల్లో ఉండొచ్చారు పిన్నెల్లి గారు. వీళ్ళు పెట్టినటువంటి కేసులకి మళ్ళీ ఇంకో కేసు పెట్టి చేయాలన్నటువంటి. ఫైనల్ గా ఒక విషయం చెప్పండి వెంకటరెడ్డి గారు, మహానాడు పూర్తయిన 2 వారాల వ్యవధి లోపల కనీసం 20 మంది టాప్ వైసీపీ లీడర్స్ని అరెస్ట్ చేయబోతున్నారు. అంటే మీకు కరెక్ట్గా రాబోయే 2-3 నెలల్లో మీ పార్టీని మూసేసుకోవటమే, అలాంటి పరిస్థితి ఒకటి క్రియేట్ కాబోతోంది. మీద పోరాట పందా లేదు, మీకు లీగల్ సెల్ మీకేమి పెద్దగా పోరాడేంత శక్తి ఉన్న గొప్ప లీగల్ సెల్ గొప్ప టీము లేదు. తెలుగుదేశం చాలా పవర్ఫుల్ లీగల్ టీమ్స్ ఉన్నాయి. ఒక సెక్షన్ పెట్టే ముందు అరెస్ట్ చేసే ముందు వాళ్ళు ఒక 10 మంది కూర్చొని ఆలోచించి పకడ్బందీగా ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే కనీసం 2 ఏళ్ళ వరకు ఆయన బయట రాకూడదనే రీతిలో వాళ్ళు వర్క్ చేస్తున్నారు. కనీసం మీరు చిన్న స్టేషన్ బెయిల్ కూడా ఇప్పించుకోలేనంత దుస్థితిలో మీ లీగల్ టీమ్స్ ఉన్నప్పుడు పార్టీని ఎట్లా కాపాడుకుంటారండి మీరు? సార్ ఇప్పుడు దాదాపుగా 2000 మందికి పైగా ఇప్పుడు కేసులు నమోదైనాయి. చాలా మందికి బెయిల్ వచ్చినాయి, కొంతమంది జైల్లో ఉన్నారు. ఎలా కాపాడుకుంటా వచ్చాం అలానే కాపాడుకుంటా వస్తాం. ఏమైంది, వాళ్ళకున్నంత లీగల్ సపోర్ట్ లేకపోవచ్చేమో, నిజాయితీ ఉంది కదా. ఇవాళ కాస్త రేపు బయటకు వస్తాం. అక్రమంగా కేసు పెట్టి ఎన్ని రోజులని జైల్లో పెట్టి వేధిస్తారు? సో మేము ఒకటి సార్, రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ మీద లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టడం అనేది కొత్త కాదు. ఏదైతే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పార్టీ పెట్టినప్పుడే 16 నెలలు జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపించి జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భౌతికంగా లేకుండా చేయాలనే ప్రయత్నం కూడా చేశారు. ఏమన్నా అయిందా? ఏమి కాదండి. కేసులు పెడితే జైలుకి వెళ్తాం, మళ్ళీ బయటకు వస్తాం, మళ్ళీ పెడితే మళ్ళీ జైలుకి వెళ్తాం, మళ్ళీ బయటకు వస్తాం. 5 ఏళ్లలో 1 ఏడాది అయిపోయింది, ఇంకా ఉన్న 4. దాని తర్వాత మళ్ళీ మేము అధికారంలోకి వచ్చినాక ఇవాళ ఒక్కొక్కరికి ఉంటది, వాళ్ళు ఒక కేసు పెడితే మేము 4 పెడతాం. ఏం ఊరుకొని గాంధీ మహాత్మా లాగా చేతులు కట్టుకొని కూర్చోం కదా. వాళ్ళు మమ్మల్ని వేధిస్తే మేము కూడా వేధిస్తాం రేపొద్దున. సో దానికి వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఉంటే పెట్టుకోమనండి. ఎస్ మేము ఆ వేధింపులకు ప్రిపేర్ అయ్యాం, మా మీద మీరు ఎన్ని కేసులైనా పెట్టుకోండి, మీ మీద మేము పెడతామంటే ప్రిపేర్ అవ్వండి, పెట్టుకోమనండి. రైట్. రేపొద్దున ఎవరిని వదలం, నారా లోకేష్ తో సహా ఎవరిని కూడా రేపొద్దున వదలం. రైట్. ఒకసారి అంబటి రాంబాబు గారు మాట్లాడారండి, అది కూడా చూద్దాం బిఫోర్ యూ కంక్లూడ్. దాని మీద పోలీసులు వెళ్ళి స్పాట్లో చూశారు. దాని మీద ఏముందో చూసారా? జేబిఆర్ అంటే జోలకంటి బ్రహ్మారెడ్డి కాదట, జేబిఆర్ అంటే పిన్నెల్ల రామకృష్ణారెడ్డి అంట. పోలీసులు చెప్తున్నారు జేబిఆర్ జోలకంటి బ్రహ్మారెడ్డి కూడా అది చూపించి మరీ చెప్పారు. సో ఎనీహౌ ఈ మహానాడు తర్వాత కొంత ఉద్రిక్త పరిస్థితే కనబడుతోంది. వైసీపీ నాయకులు ప్రిపేర్డ్గా ఉండాల్సిన సందర్భం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. రెడ్ బుక్ అని ఆయన అప్పుడు చెప్పింది కరెక్ట్గా 1 year ఆగారు, మీ గురించి ఆగారు.
మొత్తం మీ తీరు మారకపోయేసరికి అరెస్టులు జరగబోతున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటరెడ్డి గారు.